సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో మా భార్యకు నొప్పులు రావడంతో స్థానిక హోమస్పేటలోని హర్ష సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మా భార్యను అడ్మిట్ చేయడం జరిగింది. అది కూడా డాక్టర్ సమక్షంలోనే 9 నెలలు స్కానింగ్లు చేసి 9 నెలలు చెకప్లు చేసి మా భార్యకు పూర్తిగా మా భార్య ఆరోగ్య పరిస్థితి అంతా మేడానికి మాత్రమే తెలుసు. కానీ ఏమైందంటే ఆ రోజు మేడం అడ్మిట్ చేసుకుంది. అడ్మిట్ చేసుకునేటప్పుడు కూడా కొన్ని టెస్టులు చేసింది. అడ్మిట్ డెలివరీకి చేయడానికి సాధ్యం అవుతుందా కాదా అని టెస్టులు కూడా చేసి అవన్నీ కూడా కరెక్ట్ గా ఉన్నాయని అడ్మిట్ చేసుకుంది. అదే రోజు రాత్రి మా భార్యకు వచ్చి 4 సార్లు చాలా ఎక్కువ నొప్పి ఎక్కువ అవుతుందన్నా కూడా వారు మేడం సలైన్ పెట్టారు. అది అయిపోయిన తర్వాత మేము వచ్చి చేస్తాము, నొప్పులు ఓర్చుకోవాలి, ఫస్ట్ డెలివరీ కదా అని చాలా నిర్లక్ష్యంగా మాట్లాడారు. అయితే మా భార్యకు కొద్దిగా పిండం బయటకు వస్తుందని గట్టిగా మొత్తుకున్న తర్వాత అప్పుడు నేను గట్టిగా వీళ్ళని ప్రాధాన్యపడగా అప్పుడు వచ్చి తొందరగా డెలివరీ చేశారు. ఇక్కడ ఉన్న నర్సులు కేవలం నర్సులతో మాత్రమే డెలివరీ జరిగితే అదే టైంలో ఒకవేళ మా భార్యకు నార్మల్ డెలివరీ సరిపోయింది, లేకపోతే ఒకవేళ సిజరీన్ పడి ఉండింటే ఆ పరిస్థితి ఎట్టుండేది? డెలివరీ అయిన తర్వాత మేడం రావడం ఏంటి? దీనికి నాకు సమాధానం చెప్పాలి. నేను డాక్టర్ సమక్షంలో ఇక్కడ అడ్మిట్ చేసిన తర్వాత డాక్టర్ సమక్షంలోనే డెలివరీ జరగాలి, కానీ అదైతే నాకు జరగలేదు. పొద్దున్నే 10-11 సమయంలోనే నా భార్యను మేడం డిశ్చార్జ్ చేసేశారు నాకు చెప్పకుండా. చేర్పించేటప్పుడేమో నాతోనే అడ్వాన్స్ పే చేయించుకున్నారు, నాతో సైన్లు పెట్టించుకున్నారు, నాతో ఆధార్ కార్డులు తీసుకున్నారు, అన్ని నా సమక్షంలో అడ్మిట్ చేసుకుని నాకు అసలు చెప్పుకోకుండా డిశ్చార్జ్ చేశారు. 23వ తేదీ రాత్రి నాకు కుమారుడు జన్మించాడు. ఈ రోజు 27వ తేదీ ఉదయం 4 గంటలు రిమ్స్ హాస్పిటల్లో చాలా దీనస్థితిలో మరణించాడు. ఈ విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నా. మా భార్యకు నాకు ఫస్ట్ కాన్పు కాబట్టి ఇట్లా జరిగిన అన్యాయం వల్ల ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని వీరిపైన కఠినంగా శిక్షించి నాకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకూడదని చర్యలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఈ మీడియా సముఖంగా నేను కోరుకుంటున్నాను. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని మీరు పేరు పెట్టినప్పుడు డాక్టర్ అందుబాటులో ఉండాలా లేదా? ఈ హాస్పిటల్లో డాక్టర్లు ఉన్నప్పుడు ఒక ఎమర్జెన్సీలో పేషెంట్ వచ్చినప్పుడు ఈ డాక్టర్ ఎక్కడ ఉండాలా? ఈ డాక్టర్ గారు ఇక్కడే ఉండాలా, లేకుంటే ఇక్కడ నుంచి 5-6 కిలోమీటర్ల దూరంలో ఉండాలా? మీరే సమాధానం చెప్పండి. ఒక కాన్పుకు వచ్చిన పేషెంట్ ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఒక 6-7 కిలోమీటర్ల దూరంలో డాక్టర్ గారు నివసిస్తూ ఉంటే అలాంటి సమయంలో ఈ నొప్పులు ఎక్కువయ్యి ఒకవేళ సిజరీన్ చేయాల్సిన అవసరం అయితే అలాంటి పరిస్థితి ఏమవుతుంది? ఎందుకు ఇంత నిర్లక్ష్యం? మీరేమో మంచి ఇక్కడ విశాలంగా ఇళ్లలో మీరు ఉండాలా, హాస్పిటల్ మంచి కమర్షియల్ ఏరియాలో ఉండాలా, కానీ మీరు ఇక్కడ సరైన సిబ్బంది లేకుండా సరైన సమయానికి మీరు స్పందించకుండా చేయడం ఈరోజు ఒక కుటుంబానికి మీరు తీవ్ర అన్యాయం చేశారు.